ఇగో ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి నిధుల దుర్వినియోగం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్కు కేంద్రం అనుమతించినట్టుగా తెలిసింది. 2023లో ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణ సందర్భంగా చోటు చేసుకున్న అక్రమాలకు సంబంధించి నమోదైన కేసులో అరవింద్ కుమార్పై చట్టపరమైన చర్యలకు అనుమతించాలని కోరుతూ గతంలోనే కేంద్ర సిబ్బంది శిక్షణ శాఖ డిఓపిటికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాసిండు. ఈ అభ్యర్థనను పరిశీలించిన కేంద్రం విచారణకు అనుమతిస్తూ తాజాగా లేఖ పంపిందట. ఈ కేసులో A1గా మాజీ మంత్రి కేటీఆర్, A2గా సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, మరికొందరు ఆయన ఎవరు జిహెచ్ఎంసీలో చీఫ్ ఇంజనీరా సంథింగ్ ఉన్న BLN రెడ్డి, ఆయన A3గా ఉన్నారు. అప్పట్లో HMDA కమిషనర్గా ఉన్న అరవింద్ కుమార్ ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణలో అత్యంత కీలకంగా వ్యవహరించారు. క్యాబినెట్ ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో విదేశీ సంస్థలకు 55 కోట్లు చెల్లించారని ఆయన పైన ఆరోపణలున్నాయి. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తులో భాగంగా ACB అధికారులు ఇప్పటికే అరవింద్ కుమార్ను పలుమార్లు ప్రశ్నించారు, కేటీఆర్ని కూడా ప్రశ్నించారు. ఈ కేసు ఏడున్నది, ఏడు పోయింది, ఏ కేసు ఇంతవరకు ముందుకు పడలే. కాళేశ్వరం కేసు గంగల కలిపారు CBI పేరుతోటి. ఆయన అందరు కలిసి ఈయన కిషన్ రెడ్డి ఈయన మీద, ఈయన ఆయన మీద తన్నుకోవడం తిట్టుకోవడం తప్ప ఏమీ లేదు. ఒక అడుగు కూడా ముందుకు పడలే. మళ్ళీ ఇప్పుడు ఈ తెర మీదకి వచ్చింది. ఈ ఎపిసోడ్ ఎన్ని రోజులు నడిపిస్తున్నాం మళ్ళీ ఈ సీరియల్ని. వెబ్ సిరీస్లు తీయించాలి వీళ్ళతో. నాకు తెలిసి ఈ ముఖ్యమంత్రితో వీళ్ళందరితో వెబ్ సిరీస్లు ఈవెంట్లు చేపిస్తే ఫుల్ గ్రాండ్ సక్సెస్ అవుతుంది నేను అనుకోవడం.